అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ల మధ్య ఓ వైపు డ్రోన్స్, మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్తో భీకర దాడులు జరుగుతూ ఉంటే ఇరాన్ లోపల మరోవైపు కారు బాంబులు పేలుతున్నాయి. టెహ్రాన్లో 5 నుండి 7 కారు బాంబులు పేలినట్టుగా నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్లు అన్నీ కూడా ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లోనే జరిగాయి. ఇరాన్ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ కోసం పనిచేసే ఏజెన్సీల ప్రాంతాల్లోనే ఇవి పేలాయి. చాలా శక్తివంతమైన బాంబులు పెట్టి ఇలా కార్లను పేల్చారు. టెహ్రాన్ ఆల్రెడీ ఇజ్రాయిల్ యొక్క మిసైల్స్ అండ్ లాంగ్ రేంజ్ డ్రోన్స్ దాడులకు దద్దరిల్లుతూ ఉండగా ఇలా మరోవైపు కారు బాంబులు పేలడం టెహ్రాన్ ప్రజలను భయకంపితులను చేసింది. ప్రజలు నగరం విడిచి పారిపోయేలా ఎటువారు అటు ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీసేలా చేసింది. కారు బాంబ్స్ పేలుళ్లకు సమీపంగా ఇరాన్ న్యూక్లియర్ శాస్త్రవేత్తలు ఉన్నట్టుగా, వారిలోని కొందరు చనిపోయినట్టుగా వార్తలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 14 కంటే ఎక్కువ మంది న్యూక్లియర్ సైంటిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే న్యూక్లియర్ సైంటిస్టులను, అందుకు సంబంధించిన అధికారులను లేపేయడానికి ఇలా కారు బాంబులను కూడా ప్రయోగించారు అని ఇరాన్ ఇజ్రాయెల్ పైన క్లెయిమ్ చేస్తోంది. కానీ ఇజ్రాయెల్ ఏమంటోందంటే, ఈ కారు బాంబులకు మాకు ఏ సంబంధం లేదు, మేము పేల్చినవి కాదు ఈ కారు బాంబులు అంటోంది. కానీ వాస్తవం ఏమిటి అంటే, కారు బాంబ్స్ అన్నీ కూడా ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనే పేలాయి. అందులో న్యూక్లియర్ శాస్త్రవేత్తలు లేదా న్యూక్లియర్ ప్రాంతాలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. ఈ సమయంలో అంటే ఒకవైపు ఇరాన్ ఇజ్రాయిల్లకు మధ్య ఇంత భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఇలా కారు బాంబులు ఇతరులు ఎవరో పేల్చే అవసరం ఏమిటి? అందుకు అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే న్యూక్లియర్ శాస్త్రవేత్తలను టార్గెట్ చేస్తున్నది ఇజ్రాయిలే కాబట్టి ఈ కారు బాంబులు ఖచ్చితంగా ఇజ్రాయిల్ డైరెక్షన్లోనే పేలి ఉంటాయి అన్నది ఎవరైనా చెప్పగలరు. ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ఇదే చెబుతోంది. ఇజ్రాయిలే ఈ కారు బాంబ్స్ పేల్చడానికి స్కెచ్ వేసింది అని అంటోంది. ఇజ్రాయిల్ మాత్రం ఈ పని చేసింది మేం కాదు అంటోంది. మొత్తం మీద కారు బాంబు పేలుళ్లలో న్యూక్లియర్ సైంటిస్టులు అయితే చనిపోయారు. మరి ఎంతమంది చనిపోయారు అనే విషయంగానైతే క్లియర్ రిపోర్ట్ లేదు. ఇప్పటి వరకైతే రకరకాల ఇన్సిడెంట్లో 14 మంది శాస్త్రవేత్తలు, న్యూక్లియర్కు సంబంధించిన శాస్త్రవేత్తలు చనిపోయారు అన్నది రిపోర్టు. ఇజ్రాయెల్ యొక్క ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇలాంటి చర్యలు చేయడంలో వెరీ 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 ఎక్స్పర్ట్. 2024 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో లెబనాన్లో ఒకేసారి 5,000 ఫేజర్స్ అండ్ వాకీటాకీలను పేల్చింది. 42 మంది చనిపోయారప్పుడు 3,500 మంది గాయపడ్డారు. ఈ సంఘటన అప్పుడు ప్రపంచం అంతా విస్తుపోయేలా చేసింది. లెబనాన్ ప్రజలకు, అధికారులకు ఫేజర్లు, వాకీటాకీలు ఎప్పుడు అందాయి, ఎలా అందాయి, వాటిని ఎవరు వారికి అందించారు, వాటిలో ఎక్స్ప్లోజివ్స్ని, చిప్స్ని ఎలా సెట్ చేశారు, ఎప్పుడు చేశారు అనే విషయం అర్థం కాక మొసాద్ చేసిన ఆ పనికి అవాక్కయ్యింది ప్రపంచం అంతా. ఇలా చేయటంలో మొసాద్ వెరీ స్మార్ట్. సో అందుకే ఇప్పుడు ఈ కారు బాంబుల పేలుళ్లకు స్కెచ్ వేసింది మొసాదే అని అంతా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇరాన్ ఇదే అంటోంది, ఇజ్రాయిలే ఈ పని చేసింది అని. కానీ ఇజ్రాయిల్ ఈ పని నేను చేయలేదు అంటోంది. ఒకవేళ ఇజ్రాయిల్ చేయకపోతే ఇరాన్ ప్రభుత్వానికి న్యూక్లియర్ శాస్త్రవేత్తలను లేపేయడానికి ఇంకెవరున్నారు అంటే, ఇరాన్లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకులు చాలామందే ఉన్నారు. రీఫార్మిస్టులు, ఖుర్దులు, బెలూచ్ పోరాట యోధులు, కొన్ని మిలిటెంట్ గ్యాంగ్స్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇరాన్లో కొన్ని మహిళా ఉద్యమాలు కూడా చాలా పెద్ద ఎత్తున లేచాయి. ఆ మధ్య హిజాబుకు వ్యతిరేకంగా ఇరాన్ అంతటా భారీ ఎత్తున ఉద్యమాలు లేచాయి. మహసా జీనా అమీనా అనే మహిళను హిజాబ్ విషయంగా పోలీసులు హత్య చేసిన తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయికి చేరిందప్పుడు ప్రభుత్వం చాలా మందిని ఆ సందర్భంగా కాల్చి చంపింది, అరెస్టులు చేసింది. సో ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా ఉంది. తర్వాత ఇరాన్లోని ప్రస్తుత ఇస్లామిక్ రెజీమ్ను తొలగించాలి అని మాజీ పహ్లావీ రాజవంశానికి చెందిన రెజా పహ్లావీ ఇరాన్ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ సందర్భంగా రెజా పహ్లావీ ఆయతుల్లా ఖమేనీ పాలనను అంతం చేయండి అంటూ ఈ విధంగా ఒక ప్రకటనను విడుదల చేశాడు. ఇరాన్ ప్రభుత్వానికి ఇతను కూడా ఒక ప్రత్యర్థిగా ఉన్నాడిప్పుడు. ఇరాన్కి వ్యతిరేకంగా తాలిబాన్ అండ్ జైషే అదలు లాంటి గ్రూపులు కూడా ఇరాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇరాన్ షియా దేశం, వీరేమో
సున్నీలు. ఇలాంటి వ్యతిరేక శక్తులు చాలా ఉన్నాయి. కానీ వీరెవరికీ ఒకేసారి 5 కారు బాంబులను ఇరాన్లో పేల్చగల సామర్థ్యం లేదు అన్నది అంచనా. మొసాద్ మాత్రమే దీనిని చేయగల సామర్థ్యం ఉన్న సంస్థ. ఈ విషయాన్ని ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే చరిత్రలో మొసాద్ ఇలాంటి మిరకిల్ ఫైట్స్ ఎన్నో చేసి ఉంది గనక. 1966లోనైతే ఇరాక్కి చెందిన ఒక MiG-21నే దొంగిలించింది. ఇది ఒక విచిత్ర కథ. MiG-21ని సోవియట్ రష్యా, ఈజిప్ట్, ఇరాక్ లాంటి అరబ్ దేశాలకు అమ్మింది. అయితే ఈ MiG-21ని గురించి అమెరికాకు గాని ఇజ్రాయెల్కు గాని ఏమీ తెలియదు. దీని టెక్నాలజీ ఏమిటో తెలుసుకోవాలి అంటే MiG-21 కావాలి. కానీ MiG-21 రష్యా అమెరికాకు అండ్ అమెరికా మిత్ర దేశాలకు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. దీంతో ఇజ్రాయెల్కు చెందిన ఈ మొసాద్ రంగంలోకి దిగింది. ఈజిప్ట్ నుండి MiG-21ని కొట్టేయాలని ఆర్మేనియాకు చెందిన మీడియేటర్ జీన్ థామస్ అనే వాడి ద్వారా ప్రయత్నించింది. కానీ జీన్ థామస్ అండ్ అతనితో పాటు మరొకతడు ఇద్దరిని కూడా ఈజిప్ట్ గుర్తించింది. 1962లో వారిద్దరినీ కూడా ఉరితీసి చంపేసింది. ఈ విధంగా మొసాద్ ప్లాన్ అప్పుడు ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మొసాద్ అంతటితో ఆగలేదు. తర్వాత 1964లో ఇరాకులోని మునీర్ రెడీఫ్ అనే పైలట్ని పట్టుకుని అతని ద్వారా డీల్ కుదుర్చుకుంది. $10 లక్షల డీల్ కుదుర్చుకుంది. అతని ఫ్యామిలీ అంతటిని కూడా ఇరాక్ నుండి ఇజ్రాయిల్కి షిఫ్ట్ చేయడం ఈ డీలులో ఒక భాగంగా ఉంది. సో ఇతని ద్వారా 1966లో రెడీఫ్ MiG-21ని లేపేసి తెచ్చి ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఇజ్రాయెల్ దానిని అమెరికాకు ఇచ్చాడు. అమెరికా ఇజ్రాయెల్కు రిటర్న్ గా ఫాంటమ్ F-4 వార్ జెట్స్ ని ఇచ్చింది. అప్పటి వరకు ఈ జెట్స్ ని ఇజ్రాయెల్కు ఇవ్వడానికి అమెరికా అంగీకరించలేదు. కానీ ఇజ్రాయెల్ చేసిన ఈ పనికి అంటే MiG-21ని రెడీఫ్ అనే పైలట్ ద్వారా దొంగిలించి దానిని అమెరికాకు ఇవ్వడం వల్ల ఫాంటమ్ F-4 వార్ జెట్స్ ని అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చింది. అప్పుడు తర్వాత 1967లో 6 అరబ్ దేశాలతో ఒకేసారి ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ MiG-21ని లేపేసిన చర్య బాగా ఉపయోగపడింది ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు MiG-21ని గురించి అప్పటికి బాగా అధ్యయనం చేసి వాటిని ఎలా కూల్చవచ్చో కనిపెట్టాయి. తర్వాత సిరియాకు చెందిన 6 మిగ్గులను ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఆ తర్వాత 6 అరబ్ దేశాలపైన ఇజ్రాయెల్ విజయం సాధించింది. అప్పుడు జరిగిన యుద్ధంలో MiG-21లను కూల్చడం అనేది చాలా ఇంపార్టెంట్ సంఘటనగా మారింది. ఈ విధంగా ఇజ్రాయెల్ యొక్క మొసాద్ చిత్ర విచిత్రమైన ప్రాక్టికల్ స్ట్రాటజీస్ని ప్లే చేస్తూ ఉంటుంది. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అనేక దారులను వెతికి చాలా ముందే సెట్ చేసి ఉంచుతుంది. ఇప్పుడు కూడా చూడండి, ఇరాన్తో వైపు యుద్ధం జరుగుతూ ఉంటే అదే సమయంలో ఇరాన్ లోపలే కారు బాంబులు పేలాయి. అందులో న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారీకి ఒక అడుగు దూరంలో ఉంది. ఇలాంటి సమయంలో ఇరాన్ని ఆపాలంటే ఎన్ని విధాలుగా స్కెచ్ వేయాలో ఇజ్రాయెల్ అన్ని విధాలుగా వేస్తుంది. ఇరాన్ లోపలి నుండే ఇలాంటి స్కెచ్ వేసింది. మరి ఇప్పటి వరకు 5 నుండి 7 కారు బాంబులు పేలినట్టు తెలుస్తోంది. ఇంతేనా? ఇంకా పేలాల్సినవి ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఎక్కడెక్కడ మోహరించి ఉంచారు? ఒక్క కారు బాంబులేనా? ఇంకా ఇరాన్ అంతటా ఎన్ని రకాల బాంబులను సెట్ చేసి పెట్టారు? వాటిని ఏ సందర్భంలో పేలుస్తారు అని ప్రజలు అయితే భయాందోళనలకు గురవుతున్నారు. ఎందుకంటే మొసాద్ ఇలా మిరకిల్ బ్లాస్టులు చేయడం, టార్గెట్స్ ని ఛేదించడంలో ఎక్స్పర్ట్ కాబట్టి. ఇక యుద్ధం 2 దేశాల మధ్య కొనసాగుతూనే ఉంది. దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది అనే విషయంగా కాస్త వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.